Audio Jungle. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ కుట్టి 123. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాం మీ అందరి కోసం ఒకసారి వచ్చేయండి. ఇది మా హౌస్ కాదు, మా మమ్మీ వాళ్ళ హౌస్లో మేము పూజ చేసుకున్నాం. మా సిస్టర్ మమ్మీ అందరినీ పరిచయం చేస్తాం. మా పూజ ఎలా ఉందో, మా అమ్మవారు ఎలా ఉందో చూసి అవునా నిజమా మాకు తగ్గట్టే పూజ చేసుకున్నాం, మాకు తోచినట్టు. ఒకసారి మా అమ్మవారిని చూసేయండి. మా పూజ ఇలా చేసుకున్నాం. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నైవేద్యాలు 5 రకాలు, గారెలు, పూర్ణాలు. 5 రకాల నైవేద్యాలు అండి. గారెలు, బూరెలు, పరవన్నం, పులిహోర, అన్నము, శనగలు, చలివిడి, ఫ్రూట్స్, అట్టుపళ్ళు, అమ్మవారికి సారీ, రూపు, ఇవన్నీ కామనే కదా. అమ్మవారికి రూపు, కారణాలు ఇవన్నీ ఇలా అమ్మవారి ఇంట్లో ఈరోజు ఇలా చేసుకున్నాం. ఎప్పుడు మా ఇంట్లోనే చేసుకుంటాం, కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అమ్మవారితో చేసుకోవాలని అమ్మాయి రమ్మంది, ఇంకా వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా చేసుకున్నాం. మా మమ్మీ, మా సిస్టర్ అందరినీ చూపిస్తాను. మా ఇల్లు ఎలా ఉందో కూడా, మా అమ్మ వాళ్ళ ఇల్లు, మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఈ ప్లేస్లో మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ, మా సిస్టర్ని కూడా చూపిస్తాను ఒకసారి. మా ఇల్లు మేమేమి బాగా అని కాదు, మాకు తగ్గట్టు మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఓకేనా? మా పూజ ఎలా ఉందో చూసండి. మా సిస్టర్ని వాళ్ళని చూపిస్తాను. వచ్చి మా సిస్టర్, మా ఇద్దరు సిస్టర్లో ఒక సిస్టర్ ఉంది, ఇంకో సిస్టర్ వాళ్ళ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను. మా సిస్టర్. హాయ్ ఫాలోవర్స్, సుజీ కుట్టి 123 ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మా మమ్మీని పిలుస్తాను చూడండి. ఇదండి మా మమ్మీ. మమ్మల్ని కని మమ్మల్ని ఎంత పెద్దగా చేసి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా మా మమ్మీ. మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్పాను కదా, పరిచయం చేస్తాను. ఇప్పుడు మా మమ్మీ. మా మమ్మీని చూసారా? తినే మా మమ్మీ. ఓకేనా? అందరూ బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, నిండా 3 రోజులు సుఖంగా ఉండాలి, చేతిండా ధనం ఉంటుండే ఆరోగ్యంతో ఉండాలి, సిరి సంపదతో ధనధానాలతో దీర్ఘసుమంగళి ఇవ్వాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. మా మమ్మీ దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః, శ్రీ వరలక్ష్మి దేవై నమః. మా బయట మాలు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇది మా హౌస్ అండి. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇల్లు కట్టుకునే స్థలం మాది ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇక బయట ఇలా ఉంటుంది. మీకు ఈ మొక్కలు ఇష్టము, పూజకి పువ్వులకి అంటే ఇలా మొక్కలు వేసుకుంటుంది మీ మమ్మీ. అన్ని మొక్కలు ఉంటాయి. మా మందార చెట్టు బయటికి ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళాల్సింది. ఈ మొక్కలతో పూజ చేస్తుంది. అదో మందార చెట్టు, ఇదో మల్లి చెట్టు. ఓపెన్ ఇలా ఉంటుంది. అటువైపు కూడా ఓపెన్ ఉంటుందండి బయట. ఒకసారి బయట అంతా అలా ఉంటుంది. ఇదే హౌస్ లోపల చూపిస్తాను. వచ్చేయండి. ఇది మా కిచెను, ఇది దేవుడి రూము, ఇది మా దేవుడి రూము, ఇది ఒక బెడ్రూము అండ్ హాల్ ఇదే అనుకోండి. ఇదే మీకు సింపుల్గా మా మమ్మీ డాడీకి ఉండాల్సింది ఇదే కదా. ఎందుకంటే మా టీవీ చూడండి, ఇదే మా టీవీ, ఇదే మా ఇల్లు. మీ అందరికీ నచ్చిందా? ఇదండి, ఇదే మా ఆస్తి, మా ఐశ్వర్యం అన్నీ ఇవే. ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాం. మా ఇల్లు మీకు ఎలా నచ్చింది? ఈ ఇంట్లోని ఇప్పుడు మీ ముందుకు వచ్చి వీడియో చేయగలుగుతున్నాము మా అమ్మ దయ వల్ల. ఓకేనా? మా పూజ, మా ఇల్లు ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ మాకు తాంబాలు వేస్తుంది, తీసుకుంటున్నాం చూడండి. పుచ్చుకుంటున్నమ్మ ఆయన, పుచ్చుకుంటున్నమ్మ ఆయన, పుచ్చుకుంటున్నమ్మ ఆయన, పుచ్చుకుంటున్నమ్మ ఆయన. అమ్మలు వస్తుంది, తీసుకుంటున్నాను. పుచ్చునమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన, పుచ్చునమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన, పుచ్చునమ్మ వాయన, పుచ్చుకుంటున్నమ్మ వాయన. ఈ ఇయర్ అమ్మవారికి బుట్టలు చేయించాను, బాగున్నాయా? ఏదో దేవుడి దయ చేయించుకున్నాం. మీ అభిమానం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బుట్టలు చేయించుకుని అమ్మవారికి పెడుతున్నాం. మీకు కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుజీ కుట్టి 123.